హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మా గార్డెన్లో నేను ఆకుకూరలన్నీ హార్వెస్ట్ చేస్తున్నా. సో మీకు కూడా చూపెడతాను. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఈ ఆకుకూరలన్నీ చూస్తుంటే అసలు ఎంతైనా మనం కష్టపడి పండించినాయి కదా, చాలా సంతోషంగా ఉంది. చూద్దాం రండి. ఇక్కడ నేను గోంగూర అండ్ తోటకూర తెంపుతున్నాను. ఈ రెండు ఇక్కడ ఒకటే బెడ్లో ఉన్నాయి, కలిసి ఉన్నాయి. సో అసలు గోంగూర అంటే ఏంటో ఒక తెలియని ఎమోషన్. ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు అంత ఇష్టంగా అంటే తిన్నట్టయితే గుర్తులేదు నాకు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇది స్టార్ట్ అయింది. సో నేనైతే ఎవ్రీ ఇయర్ వేస్తాను. అంతేకాకుండా ఒక్కొక్కసారి చాలా వస్తుంది కదా, వచ్చినప్పుడు వాటిని నేను తెంపి క్లీన్ చేసి ఫ్రీజ్ కూడా చేసుకుంటా. అంటే లైట్గా ఫ్రై చేసి ఆయిల్లో చిన్న చిన్న జిప్లాక్లో వేసి ఫ్రీజ్ చేసుకోవాలి. నేను అలా చేస్తుంటా. దాన్ని మనం తర్వాత ఇయర్ లాంగ్ వాడుకోవచ్చు. గోంగూర పచ్చడి కానీ గోంగూర రైస్ కానీ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఎవరి దగ్గరన్నా గోంగూర సీడ్స్ లేకపోతే గోంగూర పెంచుకోవాలని ఉంటే మన ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది కదా, ఆ స్టెమ్స్ తీసుకొచ్చి కూడా పెట్టుకోవచ్చు. స్టెమ్స్ కూడా వస్తాయి ఇవి. ఫ్రెష్ గోంగూర. ఇంకొకటి చూపెడతాను, ఇక్కడ క్యాప్చర్ చేయాలన్నా. చూసారా, ఇది మ్యాంగో చెట్టు. ఇది కనబడుతుందా? యా, మ్యాంగో వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని మ్యాంగోసే మాకు. అక్కడ మ్యాంగో ప్లాంట్ అయితే వచ్చింది. నేను యాక్చువల్లీ చాలా వేసాను, అంటే మనం తిన్నయే ఆ పిక్కలు వేసాను దాంట్లో. సో చాలా వేసాను, బట్ ఒకటే వచ్చింది. దాన్ని తీసి వేరే దాంట్లో పెట్టాలి, అదే పాట్లో పెట్టాలి. పాట్లో పెడితే వింటర్లో ఇంట్లోకి మూవ్ చేయడము ఈజీగా ఉంటుంది. ఇది చూసారు కదా, తోటకూర చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. దాంట్లో కూడా అక్కడ చూడు, అది కూడా పెద్ద చెట్టు. ఇట్లాంటి ఒక 2 చెట్లు ఉంటాయి చాలు, ఒక రోజు కూరగా అయిపోతుంది. చాలా ఆకు వస్తుంది. ఇది వచ్చేసి గంగవాయల కూర. సో ఇది అంత పాట్లోనే వచ్చింది. సో గంగవాయల కూర యాక్చువల్గా చాలా బాగుంటుంది పప్పులో వేసుకుంటే. ఇది ఒక ఇయర్ పెట్టినామంటే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది ఇంకా కంటిన్యూస్గా. ఇక్కడ నేను పుదీనా తెంపుతున్నాను. సో ఈ పుదీనా చూడండి ఎంత వచ్చిందో. సో ఇది కూడా ఏంటంటే, ఇది కూడా తెంపి నేను దీన్ని ఫ్రీజ్ చేసుకుంటా. నేను అందుకే తెంపుతున్నాను, చాలా వచ్చింది కదా అని. ఎందుకంటే వింటర్లో ఉండదు, అది పోతుంది మొత్తము. సో అందుకనే నేను కొంచెము ఫ్రీజ్ చేసి పెట్టుకుంటా అన్నట్టు. మంచిగా వాష్ చేసి ఇంకా ఫ్రీజ్ చేసుకోవడమే. ఇక్కడ టొమాటోస్ వస్తున్నాయి, చూడవచ్చు ఇక్కడ మీరు. ఇవి బెండకాయ చెట్లు. సో బెండకాయలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, చూడవచ్చు మీరు. ఇది వచ్చేసి నా దొండకాయ చెట్టు. ఇది ఇవి కూడా వస్తున్నాయి ఇప్పుడే. లాస్ట్ ఇయర్ అయితే ఈ టైం వరకు చాలా వచ్చినాయి, బట్ ఈ ఇయర్ ఏంటో కొంచెం లేట్గానే వస్తున్నాయి. సో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఈ బెండకాయలు. ఇది ఈరోజు నా హార్వెస్ట్. చూడవచ్చు మీరు ఇక్కడ గోంగూర, తోటకూర, పుదీనా, గంగవాయల కూర. సో 1 వీక్ సరిపడా వచ్చినాయి నాకు. చాలా హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే. చూసారు కదా ఆకుకూరలు ఎంత హార్వెస్ట్ చేశాను. సో వీటితో నేను ఏమేం చేస్తాను కూడా చూపెడతాను మీకు. ఇక్కడ పుదీనాను నేను క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రీజ్ చేయడానికి. ఇదేమో గోంగూర, ఇది కూడా వాష్ చేసి పెట్టాను పచ్చడి చేయడానికి. గంగవాయల కూరతో పప్పు చేశాను. ఇక్కడ మ్యాంగో ప్లాంట్ ఇది పాట్లో పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.